నేపథ్యంలో నిన్న మా అధినేత మందకృష్ణ మాదిగ గారు రాముడిని విమర్శించారని ఒక భయంకరమైన అబద్ధం మాట్లాడారు. ఎంఆర్పిఎస్ ఉద్యమ చరిత్రలో లేదా ఈ మధ్య కాలంలో మందకృష్ణ మాదిగ గారు మాట్లాడుతున్న ప్రెస్ మీట్లో ఎప్పుడు శ్రీరాముణ్ణి మందకృష్ణ మాదిగ గారు ఏనాడు విమర్శించలేదు. దీన్ని సమాజం అంతా గుర్తించాలని మేము కోరుతున్నాం. మందకృష్ణ మాదిగ గారు బ్రాహ్మణ సమాజం యొక్క కుట్రపూరితమైన బుద్ధి ఏ విధంగా ఉంటుందనే విషయాలను ఆధారాలతో చెప్పే క్రమంలో ఒక సంఘటనను ఉదాహరించడం జరిగింది. రాముడు శంభూకుని చంపిన సంఘటనను ఉదాహరించడం జరిగింది. రాముడికి శంభూకుని చంపాల్సిన అవసరం లేదు, కానీ చంపించింది ఎవరు? ఆ పాపం ఎవరిది అంటే 100% బ్రాహ్మణులదే. ఆ తప్పు ఎవరిదంటే 100% బ్రాహ్మణులది అని మందకృష్ణ మాదిగ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రాముడికి శంభుకుడి మధ్యలో ఏదైనా వైరం ఉందా? ఏ వైరం లేదు. కానీ ఎవరు చంపించిన దగ్గర మాత్రం బ్రాహ్మణుల పాత్రే ఉన్నది. ఆ పాత్ర ఉన్నదని ఆధారాలతో మందకృష్ణ మాదిగ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు దాని మీద ఇప్పటికీ సరి అయిన వివరణ నేటి కూడా ఇవ్వలేకపోయినట్లు. కాబట్టి ఈ విషయాన్ని వారు మరొకసారి పునరాలోచన చేసుకొని పవిత్ర రాముడి విషయంలో అబద్ధాలు అసత్యాలు మాట్లాడొద్దని నేను ఈ సందర్భంగా వారికి గుర్తు చేస్తున్నాం. ఇకపోతే శ్రీకృష్ణుడు మా బావ అని మందకృష్ణ మాదిగ గారు అంటే వీళ్ళు ఎక్కడా లేని కలవరానికి బ్రాహ్మణ పెద్దలు గురవుతున్నారు. శ్రీకృష్ణుడు మా బావ అని మందకృష్ణ మాదిగ గారు మాట్లాడితే మీరెందుకు కలవరానికి గురవుతున్నారు? మీరెందుకు అభ్యంతరపడుతున్నారు? దయచేసి మీరు సమాధానం చెప్పాలని మేము కోరుతున్నాం. శ్రీకృష్ణుడు మా మూల పురుషుడైనటువంటి జాంబవంతుడి కుమార్తె జాంబవంతుని వివాహం చేసుకున్నాడు కనుక మాకు బావ అవుతాడని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు మాట్లాడడం జరిగింది. దానిని మీరు విమర్శ పెట్టే ప్రయత్నం చేయడం జరుగుతుంది. నేను ఈ సందర్భంగా వారి సూటిగా అడుగుతున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకుంటే మీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలు ఏమని మాట్లాడారో ఒకసారి చూడాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాం. అంబేద్కర్ మా ఇంటి అల్లుడని బ్రాహ్మణ సంఘాల పెద్దలు మాట్లాడడం జరిగింది. మీ ఆడపడుచును డాక్టర్ అంబేద్కర్ గారు వివాహం చేసుకుంటే అంబేద్కర్ మీ ఇంటి అల్లుడైనప్పుడు మా జాంబవంతుడి కుమార్తె జాంబవంతిని పెళ్లి చేసుకుంటే శ్రీకృష్ణుడు మా బావ ఎందుకు కాడో బ్రాహ్మణ సమాజ పెద్దలు సమాధానం చెప్పాలని మీ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మీరు అంబేద్కర్ను అల్లుడిగా మీరు ఆహ్వానించవచ్చు, శ్రీకృష్ణుడి బావగా మాత్రం మేము ఆహ్వానించకూడదు. మీరు అంబేద్కర్ను అల్లుడి చేసుకోవచ్చు, కానీ శ్రీకృష్ణుని మాత్రం మేము బావగా చేసుకోవద్దా? ఇదేం ద్వంద్వనీతో బ్రాహ్మణ సమాజ పెద్దలు ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలని నేను స్పష్టంగా సూచిస్తున్నాం. మీరు మీ దగ్గర ఏ విధమైన ఆధారాలు లేవు. మీరు మీ వాదనను న్యాయమైన వాదన, సత్యమైన వాదన అని చెప్పడానికి మీ దగ్గర ఏ విధమైన ఆధారాలు లేవు. మీరు నోటికి ఏది వస్తే అది మాట్లాడదామని ప్రయత్నించారు. అవి చెల్లవు అనే విషయం ఈ సందర్భంగా మేము సూటిగా స్పష్టంగా వాళ్ళకు గుర్తు చేస్తున్నాం.